తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ అనంతలక్ష్మి గారు ఉన్నారు. అమ్మతో మాట్లాడి మనకున్న సందేహాలను అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మ. నమస్తే తల్లి. అమ్మ, ఇప్పుడు కలవు చండీ వినాయక అని అంటున్నారమ్మ. ఈ కలియుగంలో అసలు ఏ దేవతా దేవతని ఆరాధిస్తే మంచిదంటారు? తొందరగా అనుగ్రహం ఏ విధంగా పొందుతుంది? వీళ్ళిద్దరూనమ్మ వినాయకుడు చండీ త్వరగా అనుగ్రహించేటటువంటి లక్షణం కలిగినటువంటి వారు గనక, కలియుగంలో ఉన్నటువంటి మానవులకి కాస్త ఓర్పు తక్కువ గనక, సహనం అంతకంటే లేదు గనక, వెంటనే మాకు ఫలితం రావాలి అని కోరుకుంటారు గనక, ఈ కలియుగంలో మానవులకి ఇది తేలిగ్గా ఉపాసన చేసి ఫలితం పొందడానికి తగిన దేవతామూర్తులు అని చెప్తారంతే. ఇప్పుడు అమ్మవారికి ఉండేటటువంటి అనేక రూపాల్లో చండి ఒకటి. చాలా రూపాలు ఉన్నాయి ఆవిడికి. లలితా పరమేశ్వరి, రాజరాజేశ్వరి, బాల, ఇలా ఎన్నో రూపాలు మనకు కనపడతాం. లక్ష్మి, సరస్వతి, పార్వతి, గాయత్రి, ఇలా ఎన్నో రూపాలు ఆవిడికి. ఇన్ని రూపాల్లోనూ కలియుగంలో తొందరగా అనుగ్రహించేటటువంటి అమ్మవారి యొక్క రూపం ఏదమ్మా అంటే చండి. చెడి ఆహ్లాదని అనేటటువంటి మాట ఉంది. అంటే ఆహ్లాదం కలిగిస్తుంది. చండి అన్న మాట వినంగానే ఏదో కోపంగా ఉంటుంది, కాళిక, చండిక ఇలాంటి పదాలు వాడతాం కదా, అట్లా ఉంటుంది అని అనుకుంటాం. కానీ ఆవిడ నిజంగానే దుష్టులకి భయాన్ని కలిగించేది, భక్తులకి ఆహ్లాదాన్ని కలిగించేది. ఇప్పుడు పిల్లవాడు భయపడతాడమ్మా దేన్నో చూసి, హాయ్ అంటుందమ్మ అవతల, అనంగానే వీడు నవ్వుకుంటాడు. అమ్మ కోపంగా మాట్లాడిన దానికి పిల్లాడు ఎందుకు నవ్వాడు? తనని భయపెట్టినటువంటి వ్యక్తినో, ఆ పిల్లినో, కుక్కనో అమ్మ తన కేకలేసి భయపెట్టిందని వీడు సంతోషపడతాడు. చండి అట్లాంటిది. అంటే మనని పిల్లవాడుగా భావించుకుంటే, మనని బాధించేవేవో అవతల శక్తులు అనుకుంటే, అమ్మవారు వాటిని భయపెట్టి మనకు సంతోషాన్ని ఇస్తుంది. అందుకే కలియుగంలో మీరు చూడండి, ఏ పూజలు చేసిన అమ్మవారికి సంబంధించినవి చిట్ట చివరికి చండీ హోమం అని చేస్తారు. ఈ చండీ హోమం దేంతో చేస్తారు? దుర్గా సప్తశతితో చేస్తారు. ఈ దుర్గా సప్తశతి అని చెప్పేటటువంటి దాంట్లో లలితాదేవి యొక్క అవతారాలే ఉన్నాయి. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి. వీటన్నిటినీ పెట్టి చండీ అంటారేమిటి? దుర్గా హోమం అనొచ్చుగా, మహాకాళి హోమం అనొచ్చుగా, మహాసరస్వతి అనొచ్చుగా. మరి ఎందుకమ్మా అలా? ఎందుకంటారంటే ఇన్ని రూపాలు ధరించింది ఒకే ఒక్క అమ్మవారు. ఏ రకంగా అయితే ఒకే ఒక విద్యుత్తు దీపంగా, ఫ్యానుగా, మరోటిగా మనకు వస్తుందో, అలాగే ఒకే అమ్మవారు ఇన్ని రూపాలుగా దర్శనమిస్తుంటే, ఈ రూపాల్లో మనకిప్పుడు కావాల్సిన రూపం ఏదయ్యా అంటే, అవసరాన్ని బట్టి ఆవిడ అన్ని రకాల రూపాలు ధరించింది. చీకటి ఉంటే దీపంగాను, గాలి లేకపోతే ఫ్యాన్లో చాలన శక్తిగాను, చలేస్తుంటే హీటర్గాను, ఇలా ఉన్న ఒకే విద్యుత్తు మారినట్టే మానవుల యొక్క మానవులే కాదు, దేవతలు కూడా, మానవులు దేవతల యొక్క అవసరాన్ని బట్టి ఆవిడ ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క రూపంలో అవతరించింది. అలా అవతరించినటువంటి వాటిల్లో కలియుగ మానవులకి త్వరగా అనుగ్రహించేటటువంటిది చండీ రూపం అని చెప్తారు. అందుకని ఈ మొత్తం అమ్మవారి యొక్క అనేక అవతారాలు, వాటికి సంబంధించిన విశేషాలే అయినా ప్రధానంగా ఇక్కడ మనం చండీని తీసుకుంటాం. అందుకని చండీ హోమం అని అంటారు. ఎందుకు దుర్గా హోమం, లలితా హోమం అనకుండా చండీ హోమం అంటారంటే, కలియుగంలో తొందరగా అనుగ్రహించేటటువంటి అమ్మవారి యొక్క రూపం చండీ. అదేవిధంగా ఈ వినాయకుడు గణపతి, గణాధిపతి, విఘ్ననాయకుడు మొదలైన రూపాల్లో ఉన్నాడు. వీళ్ళన్నిటికన్నా కూడా ఒకప్పుడు వినాయకుడికి మనం ఇప్పుడు చూసేటటువంటి రూపం లేదు. ద్వాపర యుగంలోనే వినాయకుడికి ఈ గజాననుడుగా రావడం జరిగింది. ఏనుగు ముఖం కలిగిన వాడుగా, ఏనుగు ముఖంగా కలిగినటువంటి వాడు గనకనే త్వరగా అనుగ్రహిస్తారు. ఈ దేవతామూర్తులు ఏవైనా సరే ముఖం, జంతువుకు సంబంధించిన ముఖం ఉన్నటువంటి దేవతామూర్తులు తొందరగా అనుగ్రహిస్తారు అని చెప్పి మన సనాతన ధర్మమే కాదు,
ప్రాచీన గ్రీకు రోమన్ ధర్మాలు కూడా చెప్తున్నాయి. అందులో అక్కడ కూడా స్పింక్స్ లాంటి రూపాలు ఉన్నాయమ్మా. మనిషి ముఖం సింహం శరీరం ఉన్నటువంటిది అది స్పింక్స్ అక్కడ కనపడుతూ ఉంటాయి. అట్లాగే మెర్మెయిడ్స్ అంటే కింద శరీరం చేప శరీరంగా ఉండి ముఖం మాత్రం మనిషి ముఖం ఉండేది. జలకంజలని మనం అంటున్నాం. ఇవన్నీ కూడా వాళ్ళ మెర్మెయిడ్స్ అన్న పేరుతో వాళ్ళకున్నాయి. ఇట్లా అక్కడ కూడా శరీరాలు మనిషి జంతువుల కాంబినేషన్ అక్కడ ఉంది. అక్కడ ముఖాలు మనుషులవి, శరీరాలు జంతువులవి. ఈ దేశంలో శరీరాలు మానవుడికి సంబంధించినట్టుండి ముఖం మాత్రం జంతువుకు సంబంధించినట్టుంటుంది. హనుమంతుడు, వినాయకుడు ఇట్లాంటివి ఇంకా చాలా ఉన్నాయి, తుంబురుడు, వీళ్ళందరూ. కనుక ఈ లక్షణం ఏదైతే ఉందో ఈ రూపంలో ఉన్నటువంటి దేవతలు త్వరగా అనుగ్రహించటానికి వీలుంది అని చెప్పి ప్రాచీన రోము గ్రీకు సంప్రదాయాలు చెప్తున్నాయి, మన సంప్రదాయం కూడా చెప్తోంది. మరి కలియుగంలో మనుషులకి ఓపిక తక్కువ గనక తొందరగా అనుగ్రహించే రూపాలు కావాలి అంటే వినాయకుడిని పూజించుకోమన్నారు. అలానే వారాహి అమ్మవారు కూడా సేమ్ అదే విధంగా ఉంటారు కదమ్మా? ఉంటారు కదా, అంతే. తర్వాత ఈ రెండింటికి సంబంధించే మనం చాలా బాగా చేస్తూ ఉంటాం. ఒకటి గణపతికి సంబంధించి నవరాత్రులు చేస్తాం, అమ్మవారికి సంబంధించి చండికి సంబంధించి శరన్నవరాత్రులు, గణపతి నవరాత్రులు చేస్తాం. మీరు అన్నట్టు వారాహి అమ్మవారు అన్నారు కదా, ఇవన్నీ గుప్త నవరాత్రులు అన్నారు. పేరేంటమ్మా దాన్ని? గుప్త అంటే ఏమిటి అర్థం? అంటే ఎవరికి దాచి ఉన్నది. దాన్ని ఎందుకు ఇప్పుడు పబ్లిక్ చేస్తున్నారో నాకు అర్థం కాలేదు. అందుకని దాని విషయం నేను దాటేశాను. కానీ చెప్పక తప్పదు గనక ఈ గుప్త నవరాత్రులు మనందరం చేయాల్సినటువంటివి కాదు. అది ప్రత్యేకంగా దానికి సంబంధించినటువంటి సాధన చేసేవాళ్ళు ఎవరో చేసుకోవలసింది. మనలాంటి వాళ్ళు ఆ జోలికి వెళ్ళడం అన్నది అంత శ్రేయస్కరమైనటువంటి పని కాదు. కోపం రావచ్చు కొంతమందికి, కానీ సుఖంగా ఉండాలి అంటే ఇలాగే చెయ్యాలి. అమ్మవారి నామాల్లో ఒకటి ఉంది సుఖారాధ్య అని, సుఖంగా ఆరాధించదగింది అని. అలా సుఖంగా ఆరాధించదగినటువంటి అమ్మవారు మనకు అందుబాటులో ఉంటే కష్టపడి ఆవిడని ఆరాధించాల్సిన పని ఏమిటమ్మా కదా. ఇంకా చాలా ఉన్నాయి, శ్యామల నవరాత్రులు, వారాహి నవరాత్రులు. ప్రతి ఋతువుకి ఉంటుంది ఒక్కొక్కటి. వాటిలన్నీ చేసుకుంటూ పెడతామా? జీవితం అంతా ఇవే చేసుకుంటూ ఉంటే జీవితం గడపడానికి సమయం ఏది? అంటే అంతకుముందు తెలిసేది కాదు, మీ మధ్య వారాహి అమ్మవారు ఈ విధంగా తెలుస్తుంది. ఎందుకంటే ఏదో ఒకటి కొత్త చెప్తే కదా నేను నలుగురికి పరిచయం అవుతాను. అందువల్ల ఉన్నాయి, ఇవన్నీ మాకేం తెలియనివి కాదు. శ్యామలా నవరాత్రులు ఉన్నాయి, వారాహి నవరాత్రులు ఇంకా చాలా ఉన్నాయి. ఇవన్నీ చెయ్యడానికి అవకాశం ఉందా? ఎన్నం చేస్తాం? ఈ పడవ మీదో కాలు, ఆ పడవ మీదో కాలు, రెండే కాళ్ళు ఉన్నాయి. మూడో పడవ మీద ఏం కాలు పెడతాం? ఇంకోటి తీసుకుంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి, కొద్దిగా ఆలోచించాలి, పెద్దలను అడగాలి, గురువులైనటువంటి వాళ్ళని సంప్రదించాలి. అంతేగాని ఎవరో ఏదో చెప్పారని వేలంబెరిలాగా వెడితే ఇబ్బందులు పడినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు అని వాళ్ళ అనుభవాల ద్వారా నాకు తెలుసు. మీరు ఆ పేరు ఎత్తారు కనుక ప్రస్తావించా, కానీ లేకపోతే నాకు ప్రస్తావించటం ఇష్టం లేని విషయం. చాలా చక్కగా తెలియజేశారమ్మా, ధన్యవాదాలు. నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.